ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో దాఖలు చేసిన డిఫాల్ట్ పిటిషన్ను ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు. ఈ పిటిషన్పై రేపు కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. తుది వాదనలు వింటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే చివరి నిమిషంలో పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు ఎమ్మెల్సీ కవిత. బెయిల్ కోసం ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. మరోవైపు తీహార్ జైల్లో కవితతో ములాఖాత్ అయ్యారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. లిక్కర్ కేసులో మార్చి 15న అరెస్ట్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్నారు. నిజానికి ఈ కేసు నిన్న విచారణ జరిగినటువంటి సమయంలో సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో మరో రోజు విచారణ చేపట్టాలని కోరారు. కానీ అనూహ్యంగా ఈరోజు పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. దీనికి ప్రధాన కారణం సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ పొందాలనేటువంటి ఒక వ్యూహాన్ని రచించారు. సో ఆ నేపథ్యంలోనే రౌజ్ అవెన్యూ కోర్టులో వేసినటువంటి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్నారు. నిజానికి గతంలోనే రౌజ్ అవెన్యూ కోర్టు కవితకు బెయిల్ ఇచ్చేందుకు ఇటు ఈడీ కేసులో, సిబిఐ కేసులో, రెండు కేసులో కూడా కవిత బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. ఎందుకంటే కవిత బయటకు వస్తే సాక్షులను తారుమారు చేసేటువంటి అవకాశం ఉంది. ఆమె చాలా ప్రభావవంతమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆమెను బయటికి విడిచిపెట్టొద్దని రౌజ్ అవెన్యూ కోర్టు గతంలోనే వ్యాఖ్యానించింది. ఆ తర్వాత ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఢిల్లీ హైకోర్టులో కూడా ఆమెకు ఊరట దక్కలేదు. ఢిల్లీ హైకోర్టు కూడా కవితకు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించినటువంటి పరిస్థితి. సో ఒకవైపు ట్రయల్ కోర్టు, ఇంకోవైపు ఢిల్లీ హైకోర్టులో ఆమెకు చుక్కెదురవడంతో ఇక తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తప్ప తనకు బెయిల్ దక్కేటువంటి అవకాశం లేదని వారందరూ కూడా ఊహించారు. సో ఆ నేపథ్యంలోనే ఈరోజు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకొని నేరుగా సుప్రీంకోర్టులో తగిన సమయంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు అనువైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటికే సుప్రీంకోర్టు ఈడీ కేసులో అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ కారణాలను గ్రౌండ్గా తీసుకొని కవిత కూడా బెయిల్ ఇవ్వాలని త్వరలోనే బెయిల్ పిటిషన్ వేసేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఇంకోవైపు ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్నటువంటి కవితను ఈరోజు కొద్దిసేపటి కిందట కేటీఆర్, హరీష్ రావు ములాఖాత్ అయ్యారు. ఆమెకు జైల్లో ధైర్యం చెప్పారు. మార్చి 15వ తేదీన ఆమె అరెస్ట్ అయ్యారు. దాదాపు 4-5 నెలల నుంచి ఆమె జైల్లోనే ఉంటున్నటువంటి నేపథ్యంలో ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఇది. ఇటీవల కవిత అనారోగ్యం పాలైనటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఆ నేపథ్యంలో ఆమెను కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు. ఆమెకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే బెయిల్ సుప్రీంకోర్టులో దాఖలు చేసి ఆ మేరకు ఆమెకు బెయిల్ ఇప్పించే దిశగా కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.